ఈ రోజు వీడియో లోపల తెనాలి రామకృష్ణకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఈ కథ లోపల ప్రధానంగా తెనాలి రామకృష్ణ గారు 2 అతి కష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించడం అనేది జరిగింది. మరి ఆయనకు ఏర్పడినటువంటి ఆ యొక్క సమస్యలేమిటి? మరి అతడికి ఉన్నటువంటి తెలివితేటలతో ఆ యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడు? మరి ఆ అద్భుతమైనటువంటి కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానం లోపల ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది జరిగింది. దానికి కారణం ఏమిటంటే, ఆ రోజు ఎప్పటిలాగానే దేవరాయల వారి ఆస్థానం లోపల సభా సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సభకు ఒక విదేశీ పండితుడు రావటం అనేది జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క విదేశీ పండితుడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి పండితుల యొక్క తెలివితేటల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అతడు శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న వేయటం అనేది జరిగింది. మరి ఆ ప్రశ్న ఏమిటంటే రాజుగారికి ఈ విధంగా చెప్తాడు. అదేమిటంటే, శ్రీకృష్ణ దేవరాయల వారు, "ఈరోజు నేను మీ యొక్క ఆస్థానానికి రావడానికి ప్రధాన కారణము మీ ఆస్థానంలో ఉన్నటువంటి పండితుల యొక్క తెలివితేటల గురించి తెలుసుకోవడం కోసమే నేను మా దేశం నుంచి మీ దేశానికి వచ్చాను. మరి అదేమిటంటే, నేను దాదాపు 24 భాషలలో అనర్గళంగా మాట్లాడగలను. కానీ ఈ 24 భాషలలో నా మాతృభాష ఏదో మీ ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు గుర్తిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి పండితులు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నారని నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నేను అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా ఓడిపోయినట్టే. రాజుతో సహా మొత్తం ఈ రాజ్యమంతా ఓడిపోయినట్టే" అని ఆ విదేశీ వ్యక్తి, ఆ విదేశీ పండితుడు శ్రీకృష్ణ దేవరాయల వారికి చెప్పడం జరుగుతుంది. దానికి రాజుగారు కూడా, "తప్పకుండా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే సమయం లోపల మీ భాష ఏదో ఖచ్చితంగా మా పండితులు గుర్తుపడతారని" శ్రీకృష్ణ దేవరాయల వారు చెప్పడం జరిగింది. అలా చెప్పిన మరుక్షణమే ఆ పండితుడు తనకొచ్చినటువంటి 24 భాషలలో మాట్లాడడం మొదలుపెట్టిండు. కొన్నిసార్లు తనకొచ్చినటువంటి భాషతో పాటుగా ఆ తెలివనటువంటి అనేక రకాల పిచ్చి పిచ్చి పదాలను కూడా మధ్యలో ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి పండితులను మొత్తాన్ని కూడా తికమకకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. చాలా సేపు అతడు మాట్లాడిండు గానీ, అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవ్వరు కూడా అతడి యొక్క మాతృభాషని గుర్తించలేకపోవటం అనేది జరిగింది. దాంతో ఇక ఓడిపోతాము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోయినట్టయితే మన ఆస్థానం యొక్క పరువు పోతుందని ఆలోచించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు, వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మన యొక్క తెనాలి రామకృష్ణను పిలిచినట్టయితే ఖచ్చితంగా అతడు మాత్రమే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలడని ఎంబడే తెనాలి రామకృష్ణను పిలిపించడం అనేది చేస్తారు. అలా తెనాలి రామకృష్ణ ఆస్థానానికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆ వ్యక్తిని బాగా పరిశీలిస్తాడు. ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు కూడా వింటాడు. ఇతడు ఎవరో బాగా అతి తెలివితోటే ఇక్కడ ఉన్నటువంటి పండితులను ఓడగొట్టాలన్న ఉద్దేశంతోటే వచ్చిండనుకొని, ఇతన్ని ఏ విధంగా అయినా సరే ఓడగొట్టాలని ఆలోచించిండు చాలా సేపు. ఆలోచించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పండితునికి ఒక మాట చెప్తాడు. "చాలా సేపయింది. బాగా అనేక రకాల భాషలలో మాట్లాడి అలసిపోయినట్టున్నారు. మీరు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మనము సభ లోపల సమావేశం అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాము. అప్పటి వరకు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం లోపల విందు వినోదాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు స్వీకరిద్దురని" అతన్ని, అక్కడికొచ్చినటువంటి పండితుడిని వాళ్ళ యొక్క ఆహారశాల ఏదైతే ఉంటదో అక్కడికి తీసుకొని పోవటం అనేది చేస్తారు. అక్కడ రకరకాల పిండి పదార్థాలతోటి ఆ వ్యక్తికి భోజనాలు ఏర్పాటు చేస్తే, ఆ వ్యక్తి చాలా కడుపు నిండా ఆ యొక్క భోజనాలన్నీ కూడా తినేస్తాడు. తిన్న తర్వాత ఎప్పటిలాగానే మధ్యాహ్న సమయంలో మళ్ళా సభ అనేది మొదలవుతుంది. అందరూ కూడా చాలా ఉత్కంఠతోటి ఆ యొక్క సభలో ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయం లోపలనే అక్కడికి అందరూ రాజుతో సహా మంత్రులు, పండితులు అందరూ చేరుకున్న తర్వాత కొంతమంది ప్రజలు గూడా అక్కడుంటారు. అలా అందరూ వచ్చిన తర్వాత ఆ పండితునికి ఈ విధంగా చెప్తాడు తెనాలి రామకృష్ణ. "ఓ పండితుడా! ఇప్పుడే మేము పెట్టినటువంటి నైవేద్యాన్ని, మేము పెట్టినటువంటి ఆహారాన్ని నువ్వు స్వీకరించావు కదా! ఒక గంట సేపు నువ్వు రెస్ట్ తీసుకో. గంట సేపు విశ్రాంతి తీసుకో. తర్వాత మళ్ళా మనం మొదలు పెడదామని" అక్కడికొచ్చినటువంటి ఆ యొక్క పండితుడిని ఆ యొక్క రాజభవనం నుంచి కొంచెం దాని పక్కలో ఉన్నటువంటి ఒక గది లోపల పడుకోబెట్టడం అనేది చేస్తారు. ఆ వ్యక్తి బాగా నిద్రపోయిన తర్వాత తెనాలి రామకృష్ణ తనతో పాటు ఉన్నటువంటి పండితులందరినీ కూడా తీసుకొని ఆ రూమ్ దగ్గరికెళ్తాడు. అక్కడికి శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా వస్తారు. వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. ఈయనేంది ఆయనకు బాగా తిండి పెట్టి, రూమ్‌లో పడుకోబెట్టి, ఆ రూమ్‌లోకి ఈయన ఎందుకెళ్తున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. తెనాలి రామకృష్ణ అక్కడికెళ్ళినటువంటి మరుక్షణము అటు ఇటు జూసి ఆడ పడుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క తొడ భాగంలో గిచ్చటం అనేది చేస్తాడు. అలా గిచ్చినెంబడే ఆ పండితుడు "అబ్బా!" అని అరుస్తాడు. అలా అరిసేసరికి ఆ వ్యక్తి యొక్క మాతృభాష తెలుగు అని
గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. అట్లా తన తెలివితేటలతోటి అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరు కూడా ఆ వ్యక్తి యొక్క మాతృభాషను ఎవరు గుర్తించకపోతే తెనాలి రామకృష్ణ ఒక్కడు మాత్రం తన తెలివితేటలు ఉపయోగించి అక్కడికి వచ్చినటువంటి పండితుడి యొక్క మాతృభాషను గుర్తించి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం యొక్క పరువును నిలబెట్టడం అనేది జరిగింది. ఇదంతా గడిచిపోయిన తర్వాత అదే రోజు ఆ రాజ్యంలో మరొక అతిపెద్ద సమస్య అనేది ఏర్పడుతుంది. అదేమిటంటే ఆ రాజ్యం లోపల గజ దొంగలు, అత్యంత భయంకరమైనటువంటి గజ దొంగలు ఆ రాజ్యంలో పడి ఉంటారు. ఆ విషయాన్ని గురించి కూడా శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణకి చెప్తే ఖచ్చితంగా ఆ సమస్యను కూడా నేను తీరుస్తా అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి అంటే వెళ్ళే సమయానికే బాగా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి కొద్దిసేపు తిన్న తర్వాత ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి తోట లోపల ఏవో శబ్దాలు వినబడితే కిటికీలోంచి ఇస్తే ఆ తోట లోపలి భాగం లోపల ఆ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి దొంగలు మొత్తం కూడా ఆ ఇంటి బయట తోటలో ఉండింటారు. ఇది గమనించినటువంటి తెనాలి రామకృష్ణ ఎంబడి తన భార్యను పిలిచి ఆ బయట ఉన్నటువంటి దొంగలకు తను మాట్లాడేటువంటి మాటలు వినిపించేటట్టుగా గట్టి గట్టిగా మాట్లాడి తన భార్యతో ఎత్తాడు. వస్తే మన గ్రామం లోపల దొంగలు పడ్డారంట, మన ఇంట్లో ముందుగానే 2 పెట్టెల బంగారం ఉంది, ఎంబడి మనం ఆ బంగారాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి బావిలో దాచిపెడదాము అని చెప్తాడు. చెప్పేసరికి భార్యకి అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి తనకు అర్థమయ్యేటట్టు తెనాలి రామకృష్ణ తన భార్యకి వివరిస్తాడు. తర్వాత విషయం అర్థమైనటువంటి తెనాలి రామకృష్ణ భార్య కూడా తనకు సహకరించి ఆ 2 పెట్టెలు తీసుకుపోయి బావిలో పడేయటం అనేది చేస్తారు. అయితే ఇంట్లో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ముందే ఆ తోటలో ఉన్నటువంటి దొంగలు ముందే ఆ విషయాన్ని పసిగట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆ బావిలో ఆ పెట్టెల్ని పడేస్తారో ఎంబడే ఇంట్లోకి తెనాలి రామకృష్ణ తన భార్య వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బకెట్ల సహాయంతో ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు మొత్తాన్ని కూడా బయటకు తీసి బావి లోపల ఉన్నటువంటి పెట్టెల్ని ఆ దొంగలు బయటికి తీస్తారు. తీసిన తర్వాత ఆ బావిలో ఉన్నటువంటి ఆ పెట్టె లోపల వాళ్ళందరికీ కూడా రాళ్ళు కనబడతాయి. అంటే తెనాలి రామకృష్ణ ముందు జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు దానిలో బంగారం పెట్టిందని అని చెప్పి ఆ రాళ్ళు పెట్టినటువంటి పెట్టెని బావిలో వేస్తాడు. అంతేకాకుండా తన పంటకు నెల రోజుల నుంచి నీళ్లు పారబోయకుండా ఉండటం వల్ల పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు ఆ దొంగలు బావిలో ఉన్నటువంటి నీళ్లు మొత్తాన్ని తోడిపోయడం వల్ల ఆ రోజు పంట మొత్తానికి కూడా నీరు చాలా అంటే ఆ ప్రాంతంలో అన్ని ఎకరాలకు కూడా నీరు అనేది సమకూర్చడం అనేది జరిగింది. ఆ విషయం తెలిసినటువంటి తెనాలి రామకృష్ణ బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దొంగలకు కృతజ్ఞత తెలపడం అనేది జరుగుతుంది. కానీ దొంగలు తాము చేసినటువంటి తప్పుకు, తాము చేసినటువంటి కకృతి పనికి సిగ్గుపడి అక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపోవటం అనేది చేస్తాడు. ఇట్లా అనేక సార్లు తనకున్నటువంటి తెలివితేటలతోటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి గొప్ప కవి తెనాలి రామకృష్ణగా చెప్పుకోవచ్చు. సో ఇది అతడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. ఈ కథ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు కావాలనుకునే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.